ట్రంప్ మళ్ళీ నోబెల్ పీస్ ప్రైజ్ కి నామినేట్ అయ్యాడు. కానీ ఈసారి కూడా అవార్డు దక్కలేదు. ఎందుకంటే నోబెల్ పీస్ ప్రైజ్ అంటే కేవలం మాటల కోసమే కాదు, శాంతిని సృష్టించే వారికే దక్కుతుంది. అయితే ట్రంప్ ఎందుకు మిస్ అయ్యాడు? ట్రంప్ కాలంలో అబ్రహం అకార్డ్స్ లాంటి పీస్ డీల్స్ జరిగాయి. మిడిల్ ఈస్ట్ లో వర్షాల తర్వాత ఒక మెరుపు మెరిపించాడు. కానీ అదే సమయంలో డ్రోన్ స్ట్రైక్, ఇరాన్ పై శాంక్షన్స్, ఇమిగ్రేషన్ బ్యాన్ వంటి అగ్రెసివ్ నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. ఇవన్నీ అతని పీస్ ఇమేజ్ ని బలహీనపరిచేశాయి. అందుకే జ్యూరీ రియల్ పీస్ ఎక్కడా అని అడుగుతుంది. ట్రంప్ దగ్గర మాటలున్నాయి కానీ శాంతి లేదు అని చెబుతుంది. 2025లో నోబెల్ పీస్ అవార్డు అందుకుంది వెనిజులా లీడర్ అయిన మరియా కొరినా మచాడో. ఆమె ఒక మహిళగా డిక్టేటర్షిప్ కి ఎదురు నిలబడి డెమోక్రసీ కోసం, మహిళల హక్కుల కోసం పోరాడింది. పోలీసులు పెట్టిన టార్చర్స్, బెదిరింపులు అన్ని ఎదుర్కొని కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెది రియల్ కరేజ్, అదే రియల్ పీస్ అని జ్యూరీ చెబుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ట్రంప్ చేసిన శబ్దం చెవులకు వినిపించింది, కానీ మచాడో యొక్క శాంతి మనసులను తాకింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.